నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. అటు పార్లమెంటులో 2019 ఎన్నికల్లో 22 సీట్లు దక్కించుకున్న వైసీపీ ఇప్పుడు 4 పడిపోయింది. ఇక అసెంబ్లీలో 151 సీట్లు దక్కించుకున్న వైసీపీ 11కు దారుణంగా దిగిపోయింది. ఈ పరిణామాలతో అటు పార్లమెంటులోనూ ఇటు అసెంబ్లీలోనూ వైసీపీ మోగబోయింది అనే చెప్పాలి. అయితే వైసీపీ పూర్తిగా ఉనికి కోల్పోతుందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే 2019 అందించిన విజయం కారణంగా ఇప్పుడు వైసీపీ మట్టి ఖర్చునా అటు రాజ్యసభలోనూ ఇటు శాసన మండలిలోనూ వైసీపీ పుంజుకుంది. అదలా ఉంటే శాసన మండలిని చూసుకుంటే మెజారిటీ అంతా వైసీపీకే ఉంది. మరో 2 సంవత్సరాల వరకు వేరే పార్టీ తరపున ఎవరు వచ్చే అవకాశం లేదు. ఇలా చూసుకుంటే చంద్రబాబు సర్కారును అసెంబ్లీలో ఇరుకన పెట్టే ప్రయత్నం చేయలేకపోయినా మండలిలో మాత్రం అడుగడుగునా వైసీపీ అడ్డుకునే అవకాశం ఉంది. దీంతో టీడీపీకి వచ్చే 2 ఏళ్ల పాటు ప్రతి బిల్లు విషయంలోనూ వైసీపీ నుంచి మండలిలో ఎదురీత తప్పదు. దీంతో చంద్రబాబు నిర్ణయాలకు మండలిలో బ్రేకులు పడే అవకాశం ఉన్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు గతంలో కూడా వైసీపీ తీసుకున్న నిర్ణయాలను టీడీపీ ఇలానే మండలిలో అడ్డుకుంది. అంటే ఒక రకంగా రాష్ట్ర స్థాయిలో పెద్దల సభలో వైసీపీకి మెజార్టీ ఉండడం కలిసి వస్తున్న పరిణామం. అయితే ఇక్కడ కూడా ఎదురుదాడి చేస్తే ప్రజా సమస్యలపై నిజమైన వాదన వినిపించకపోతే ప్రజల్లో మరింతగా పార్టీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇక పార్లమెంటు విషయానికి వస్తే పరిశీలిస్తే లోక్సభలో కేవలం 4 మాత్రమే వైసీపీకి దక్కారు. దీంతో అక్కడ పెద్దగా గళం వినిపించే పరిస్థితి లేకపోవచ్చు. కానీ రాజ్యసభ విషయంలో అలా కాదు. ఇకపోతే రాష్ట్రం నుంచి వైసీపీకి మాత్రమే రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంది. ఏకంగా 11 మంది సభ్యులు వైసీపీకి ఉన్నారు. ఇదేమీ చిన్న సంఖ్య కాదు. సో ఇలా చూసుకున్న పార్లమెంటులో వైసీపీకి బలమైన గళం ఉన్నట్లుగానే చెప్పుకోవాలి. ఇదే విషయాన్ని వైసీపీకి కూడా గుర్తు చేస్తోంది. రాజ్యసభలో తమకు ఉన్న ప్రాధాన్యం మర్చిపోవద్దనని కూడా సునిశిత హెచ్చరికలు జారీ చేస్తోంది. అంటే లోక్సభలో భారీ ఎత్తున బలం లేకపోయినా పెద్దల సభలో వైసీపీకి ఉన్న మెజారిటీ కారణంగా ఈ పార్టీ జాతీయ స్థాయిలో తన హవాను కొనసాగించేందుకు అవకాశం ఉంది. అంటే మొత్తంగా వైసీపీకి పెద్దల దన్ను ఇప్పుడు కీలకంగా మారింది. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.